ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే స్ఫూర్తి రగిలించేలా టేకుమట్ల మండల వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మేడే వేడుకలు నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ మండల అధ్యక్షులు అశ్వత్థామ ఎర్ర జెండాను ఆవిష్కరించారు. కాగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్, సిపిఐ నాయకులు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా టేకుమట్ల భవన నిర్మాణ కార్మికులు మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోండ్ల సతీష్ జెండాను ఆవిష్కరించారు. 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా వర్తింపచేయాలని, హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ కార్యదర్శి మారేపల్లి మల్లేష్, బూర్నపల్లి సర్పంచ్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ అన్నారు. భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు సతీష్ గారు, అట్లాగే మాజీ సంఘం నిమ్మల స్వామి గారు, రామచంద్ర గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు మేడే ఉత్సవాలు జరగడం జరిగింది. ఈ కార్మిక వర్గానికి సిపిఎం లిబరేషన్ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వాస్తవానికి ఈరోజు కార్మిక వర్గం అంతా చైతన్యం కావడానికి 1886లో అమెరికాలోని షికాగో నగరంలో 16 గంటల పనిదినానికి వ్యతిరేకంగా ఎర్రజెండా కార్మికులంతా ఏకమై పోరాటం చేస్తున్న క్రమంలో అమెరికా ప్రభుత్వం కాల్పులు జరపగా, బాంబులు వేయగా అనేక మంది కార్మికులు చనిపోయిన సందర్భం ఉన్నది. కొంతమంది కార్మికులను జైల్లో నిర్బంధించారు, కొంతమంది కార్మికులకు ఉరిశిక్ష విధించారు. ఆ కాలంలోనే 1886లోనే 16 గంటల పనిదినాన్ని వ్యతిరేకించినటువంటి కార్మిక వర్గం అంతా, ప్రపంచ కార్మిక వర్గం అంతా ఒకటై రష్యాలో సోషలిస్ట్ విప్లవం, కార్మిక వర్గ రాజ్యాధికారం, రష్యాలో రాజ్యాధికారం రావడం జరిగింది. ఆ రష్యాలో రాజ్యాధికారం రావడం వల్ల ప్రపంచ కార్మికం అంతా ఏకమై మా హక్కుల కోసం పోరాడదామని చెప్పేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేడే ఉత్సవాలు 144వ మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు కార్మిక వర్గం ఒకమైనది. కానీ ఇప్పటికీ ప్రపంచంలో పెట్టుబడిదారు వ్యవస్థ ఎక్కువ నడుస్తూ ఉంది, కార్పొరేట్ వ్యవస్థ నడుస్తూ ఉంది. 10 గంటల పనిదినాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వము 29 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 4 కోట్లుగా విభజించి కార్మికుల హక్కులను కాలరాస్తూ ఉన్నారు. కార్మికులకు పని భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, సంఘం పెట్టుకునే హక్కు లేదు, కనీసం ప్రమాద బీమా సౌకర్యం లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు. ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా సౌకర్యం అట్లాంటి కార్యక్రమాలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, కార్పొరేట్ సంస్థలు కట్టబడడం వల్ల కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటూ, సంపదను కూడబెట్టుకుంటూ 60% సంపద కార్పొరేట్ వ్యవస్థలో ఉంటే 40% కార్మిక వర్గాన్ని పరిస్థితి వాళ్ళ శ్రమను అనేది దోచుకుంటా ఉన్నారు, వాళ్ళకి హక్కులను కాలరాస్తూ ఉన్నారు. అందుకే అడుగుతా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి 4 లేబర్ కోడ్లు ఏవైతే రద్దు చేసినావో వాటిని ఉపసంహరించుకొని 25 లేబర్ కోడ్ల చట్టాలను అమలు చేయాలి. ఈరోజు కార్మిక వర్గానికి అంతా పని భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈరోజు టేకుమట్ల మండల కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. టేకుమట్ల మండల కేంద్రంలోని భవన నిర్మాణం మరియు హమాలి సంఘం ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే కార్మికులకు కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని వాళ్ళ యొక్క శ్రమను దోసుకుంటున్నారు. వాళ్ళకు పనితీరు కూడా లేబర్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళకు పేమెంట్ ఇవ్వడం లేదు. కావున వాళ్ళకి ఏదైతే హెల్త్ కార్డులను ఖచ్చితంగా తక్షణమే ఎవరైతే లేబర్ కార్డులు తీసుకున్న వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం లేబర్ కార్డు ఉన్న వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయాలని ఈ సమర్థంగా టేకుమట్ల మండలం నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమము ప్రతి గ్రామంలో హమాలి సంఘాలు మరియు కార్మిక సంఘాలు అందరూ కలిసి మా టేకుమట్ల మండలంలో 25 గ్రామంలో అందరూ ఘనంగా జరుపుకున్నారు. వారందరికీ, టేకుమట్ల ప్రజలందరికీ కూడా, కార్మికులందరికీ, కార్మిక కర్షక వర్తక వ్యాపార సంఘాలందరికీ కూడా మరొక్కసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా టేకుమట్ల హమాలి సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. మేడే వేడుకల్లో భాగంగా మచ్చ రాజయ్య ఎర్ర జెండాను ఆవిష్కరించారు.
కార్మిక హక్కుల సాధన కోసం అమరులైన కార్మికులను స్మరిస్తూ ఈ వేడుకలను నిర్వహించారు. కార్మిక వర్గమంతా ఏకమై హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. కార్మికుల ఐక్యత